హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే ఇంకొక స్కీమ్ వచ్చేసి లఖ్పతి దీదీ యోజన. దీన్ని మన తెలుగులో చెప్పాలంటే లక్షపతి దీదీ యోజన అని కూడా అనొచ్చు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం స్వయం సహకార సంఘాల్లో ఉన్న మహిళలకు ఒక్కొక్కరికి సంవత్సరానికి మినిమం 1,00,000 రూపాయల ఆదాయం వచ్చేలా మార్గాన్ని చూపించడం. మన దేశంలో ఇప్పటివరకు 83 లక్షల స్వయం సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో దాదాపుగా 9 కోట్ల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. అయితే ఈ మహిళల స్వయం సాధికారత కోసమే మన ప్రధాని మోదీ లఖ్పతి దీదీ యోజన అనే పథకాన్ని తీసుకువచ్చారు. ఈ పథకం ద్వారా దేశంలో మినిమం 3 కోట్ల మంది మహిళలకు సంవత్సరానికి 1,00,000 రూపాయల ఆదాయం వచ్చేలా చేయడం. అయితే ఇప్పటి వరకు దేశంలో ఈ లఖ్పతి దీదీ స్కీమ్ ద్వారా 1 కోటి మంది మహిళలు సొంత వ్యాపారాలు మొదలుపెట్టారు. ఇప్పటి వరకు దేశంలో 1 కోటి మంది లక్షాధికారులు అయిన దీదీలు ఉంటే 3 కోట్ల దీదీలను లక్షాధిపతులను చేయాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం ద్వారా స్వయం సహకార సంఘాల్లో ఉన్న మహిళలకు 1,00,000 నుంచి 5,00,000 వరకు వడ్డీ లేకుండా రుణాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ డబ్బుతో మహిళలు గేదెల ఫామ్, బొమ్మల తయారీ, అగ్రికల్చర్ డ్రోన్స్ కొనుక్కోవడం, హ్యాండ్ క్రాఫ్ట్ తయారు చేసుకోవడం, ఎల్ఈడి బల్బులు తయారు చేసుకోవడం, ఈ కరోనా టైంలో మాస్కులు కూడా తయారు చేశారు. 17 కోట్ల మాస్కులు తయారు చేశారు ఈ లఖ్పతి దీదీ యోజన స్కీమ్ ద్వారా. ఇలా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ ద్వారా ఒక రాజస్థాన్ రాష్ట్రంలోనే 11 లక్షల మందికి పైగా మహిళలు సొంత వ్యాపారాలు మొదలుపెట్టారు. లఖ్పతి దీదీ స్కీమ్ ద్వారా వడ్డీ లేని రుణమే కాకుండా వ్యాపారం చేయాలనుకున్న మహిళలకు కావాల్సిన ట్రైనింగ్ని, అలాగే తయారు చేసిన ప్రోడక్ట్స్కు సంబంధించిన ఇన్సూరెన్స్ మరియు మార్కెటింగ్ని కూడా కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఈ మహిళల కోసం వర్క్షాప్స్ని కూడా నిర్వహిస్తుంది. లఖ్పతి దీదీ స్కీమ్ ద్వారా వడ్డీ లేని రుణం తీసుకోవడానికి కావాల్సిన అర్హతలు ఏందో చూద్దాం. ఈ పథకం స్వయం సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు మాత్రమే ఒకటి. రెండోది వచ్చేసి 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు ఉన్న మహిళలు ఈ పథకానికి అర్హులు. ఇంట్లో ఎవరికైనా గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే వాళ్ళు అర్హులు కాదు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారు కూడా అర్హులు కాదు. మరియు సంవత్సరానికి 3 లక్షల కంటే ఆదాయం తక్కువ ఉండాలి. దీనికోసం అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ ఆధార్, పాన్ మరియు రేషన్ కార్డు, బ్యాంక్ స్టేట్మెంట్ని కూడా సబ్మిట్ చేయాలి. వీటితో పాటు మీరు ఏదైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేటు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, మొబైల్ నెంబర్ కూడా ఉండాలి. మొబైల్ నెంబర్ ఎందుకంటే దీని ద్వారా డిజిటల్ పేమెంట్ సర్వీసెస్ని కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ లఖ్పతి దీదీ పథకం కోసం దగ్గరలో ఉన్న అంగన్వాడీ సెంటర్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. అక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. అలాగే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఆన్లైన్లో కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడవచ్చు. ప్రస్తుతం అయితే ఆన్లైన్లో అప్లికేషన్స్ అవైలబుల్ లేవు. రేపు మరొక కేంద్ర ప్రభుత్వం పథకంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.